నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడు ఫేమస్ కమెడియన్ చార్లీ చాప్లిన్ గారు ఉన్నారు కదా. సో తను చేసిన స్టేజ్ షోస్లలో అందరికీ ఉపయోగపడేలాగా మెసేజెస్ ఇస్తూ ఉంటారు అని అంటుంటారు. సో అట్లాంటివి మాకు కొన్ని చెప్పగలరా? అంటే మన చార్లీ చాప్లిన్ అమ్మ చాలా కష్టపడి పైకి వచ్చాడు. ఆయన జీవితం కాసి వడపోసాడు, ఎన్నో కష్ట నష్టాలు చూసుకున్నాడు. ఆయన మెసేజ్ చాలా వాల్యుబుల్, ఎందుకంటే అనుభవంతో చెప్పే మెసేజ్ చాలా వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఆయన ఏం చెప్పాయంటే చాలా జాగ్రత్తగా, అంటే ప్రతి వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది జీవితానికి. ప్రపంచంలో 6 అత్యుత్తమ వైద్యులంట. ఎవరన్నాడు ఆయన? బెస్ట్ డాక్టర్స్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ సూర్యుడంట, సన్. ఎందువల్ల సూర్యరశ్మి మనం ఎక్కడ ఉండలేము అసలు మనం. 2 వ్యాయామం, డైలీ ఎక్సర్సైజ్ మస్ట్, సో బాడీ ఫిట్నెస్కి. 3 నిద్ర, తగినంత రెస్ట్ కావాలని చెప్పాడు కంపల్సరీగా. మనిషి నిద్ర ఉంటేనే బాడీ యాక్టివ్గా ఉంటాడు, ఇమ్యూనిటీ ఇలా డౌన్ అయిపోతుంటుంది. 4 ఆత్మవిశ్వాసం, నీ మీద నమ్మకం ఉండాలి. ఎంతసేపు చాలామంది తను కించపరుచుకుంటూ ఉంటారు, దాన్ని ఫ్లై అంట. ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ అంట. నీలో ఆత్మవిశ్వాసం ఉంటే ఏ పనైనా చేయగల ధైర్యం ఉంటుంది, దానికి ఉత్సాహం ఉంటుంది. కాబట్టి ఆత్మవిశ్వాసం. 5 ఫ్రెండ్స్, మంచి స్నేహితులు ఉండాలన్నాడు. కాబట్టి ఇంకొకటి లాస్ట్ ఇంపార్టెంట్ ఏం చెప్పాయంటే మంచి ఆహారం. సో మనకి మంచి ఆహారం ఉండాలి, మంచి రెస్ట్ ఉండాలి, మంచి వ్యాయామం ఉండాలి, మంచి స్నేహితులు ఉండాలి, సూర్యుడి దగ్గర కూర్చోమన్నాడు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆత్మవిశ్వాసం. ఈ 6 కనుక ఉంటే నీ లైఫ్ చాలా మారిపోద్ది అనమాట. ఎందుకంటే బెస్ట్ డాక్టర్స్ ఇన్ ద వరల్డ్. చంద్రుని చూస్తే మనకేమవుపడుద్దమ్మా? భగవంతుడి యొక్క అందం అవుపడుద్ది. సూర్యుని చూస్తే భగవంతుని శక్తి అవుపడుతుంది. నువ్వు వెళ్ళి అద్దంలో నిన్ను చూసుకుంటే భగవంతుని యొక్క అద్భుత సృష్టిగా అవుపడుతుంది. ఈ సృష్టిలో మన మానవుడు మించిన తెలివితేటలోని యానిమల్ లేదు, జంతువు ఎక్కడి ప్రపంచం లేదు. అని ఆయన మ్యాక్సిమం మేధస్సు ఉపయోగించి మనుషుని సృష్టించాడు. కాబట్టి నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవాక. ఎందుకంటే మనం భగవంతుడి సృష్టి, మనలో అద్భుతమైన శక్తి ఉంది, అది మీరు ఉపయోగించుకోండి. అట్లానే భగవంతుడు ఒక ట్రావెల్ ఏజెంట్, మనమంతా ప్రయాణికులం. ఆయన మన రూట్ని, ఏమి రూట్లు పోవాలి, ఎక్కడ హాల్ట్ చేయాలి, ఎక్కడ గమ్యాలు చేరుకోవాలి, ఆయన్ని ముందర రూట్ వేసేస్తాం, మన ప్లాన్ చేశాడు. కాబట్టి ఆయన నమ్ముకొని జీవితం సాగిస్తూ ఉండు. ఎందుకంటే ఆయన మన మంచి వెల్విషరు, మన ప్లాన్ చేశాడు. కాబట్టి ఈ జీవితం శాశ్వతం కాదు, అట్లనే ఏ సమస్య కూడా శాశ్వతం కాదు. అట్లానే మీరు చూడమ్మా, ఎప్పుడైనా సరే ఆయన ఒక మాట చెప్పాడు. ఏం చదువుతాడంటే, నేను రెయిన్లో తడవడానికి ఇష్టపడతానన్నాడు, వానలో. ఎందుకంట ఆయన కన్నీళ్ళ ఎవరికి అవపడవంట. అంటే బాధలు ప్రతివాడుకు ఉంటాయి, కానీ దాని గురించి ఎక్కువ వర్రీ బాధపడి చేసేమీ లేదు. కాబట్టి దాన్ని ఎదుర్కొనే శక్తి తీసుకోండి అని చెబుతాడు. ఇంకొకటి ముఖ్యంగా ఏం చెబుతాడంటే, జీవితంలో అత్యంత కోల్పోయిన రోజంట ఏదంటే మనం నవ్వని రోజంట. కాబట్టి ప్రతి వాళ్ళు జీవితాన్ని ఆనందించండి, నవ్వుకోండి. ఎందుకంటే ఆనందం ఉంటే, మీకు తెలియకుండా నవ్వుతూ ఉంటే నీకు దాన్ని మన ఫేస్ కూడా, ఎవడు ఫోటో ఏడుస్తూ ఫోటో దిగడు, నవ్వుతానే ఫోటో దిగుతాడు. కాబట్టి ప్రతిరోజు కనీసం నవ్వటానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏ రోజు మనం నవ్వలేదంటే మన జీవితం ఒక మంచి రోజు కోల్పోయినట్లు లెక్క అనమాట. చివరికి ఏం చదువుతుంటే ఆయన, జీవితం మన ఏ పని చేసినా కూడా నిబద్ధత చేయండి, మంచిగా ఆలోచించుకోండి, నలుగురు మంచి చేయండి, అండ్ మీ ముఖ్యంగా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని చెప్పి ఆలోచించుకుంటా. దీని గురించి ఎక్కువ వర్రీ కావద్దని చెప్పి ఈ 6 అత్యుత్తమ వైద్యులు మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి, జీవితాన్ని ఆనందమయం చేసుకోండి అని చెప్పాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు కూడా థ్యాంక్ యూ ప్రెజెంట్ ఇన్ఫర్మేషన్.